తీయగా చల్లగా. లలిత యశస్వి. కవ్వించకే నన్నిలా ఎదురీదలేక కుమిలేను నేను సుడిగాలిలో చిక్కిన నావను మనసా కవ్వించకే నన్నిలా. ఆనాడు వెన్నెల నేనై కరిగాను కౌగిలిలోనా, ఈనాడు చీకటిలాగా మిగిలాను చీకటిలోనా. నేనోడిపోయి గెలుపొందినాను, నేనోడిపోయి గెలుపొందినాను. గెలిచానని నవ్వనా ఏడ్వనా మనసా. కవ్వించకే నన్నిలా. గరిస గరిసని గరి గరి సరి సరి సని 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 ద పదని పదని స పద పదని దని దని సని సని సరి గరిస గరిసని గరి గరి సరి సరి సని ద పదని స. మేనితోనే ఆగుతాయి ముద్రలు, గుండె దాకా సాగుతాయి ముద్దులు. మేనితోనే ఆగుతాయి ముద్రలు, గుండె దాకా సాగుతాయి ముద్దులు. వింత దీపి కొంతగా పంచుకో, వెన్నెలంత కళ్ళలో నింపుకో. బ్రతుకే జతగా పారాలి, పరువం తీరం చేరాలి. కలిసి ప్రతి సంధ్యలో పలికి ప్రతి అందెలో, కలిసి ప్రతి సంధ్యలో పలికి ప్రతి అందెలో. నాట్యాలెన్నో ఎదగాలి, నాలో నేనే మిగలాలి. నాట్యాలెన్నో ఎదగాలి, నాలో నేనే మిగలాలి. కలిసి ప్రతి సంధ్యలో కలిగే పులకింతలు. పలికే మౌనమా, మౌనమే వేదమా. పలుకే ప్రాణమా, ప్రాణమే
గాలి ఎదే గిల్లే నీలా పూలే సుధే చల్లే నీలా గాలి ఎదే గిల్లే నీలా పూలే సుధే చల్లే నీలా చొరవే విడవా మనవే వినవా మధు మంత్రమే పాడవా పలికే మౌనమా మౌనమే వేదమా పలుకే ప్రాణమా ప్రాణమే బంధమా ప్రియా పలికే మౌనమా మౌనమే వేదమా. సునీత గారు, విల్ స్టార్ట్ విత్ యూ ప్లీజ్. లలిత యశస్వి, నమస్తే మ్యామ్. నీ కాన్సర్ట్కి వచ్చిన ఫీలింగ్ ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో ఇక్కడ కూర్చున్నందుకు మాకు డబ్బులు ఇస్తున్నారు. దట్స్ ద బెస్ట్ అవునా మేడం? అవును కదా. నేను కూడా ఇక్కడికి వస్తాను. ఆడియన్స్ లో అంతే కదా సార్. మనం ఇప్పుడు నీ కాన్సర్ట్కి వస్తే మేము టికెట్ కొనుక్కొని రావాలి, కానీ మేము డబ్బులు తీసుకొని నీ కాన్సర్ట్ చూస్తున్నాను చూడు. ఇంతకంటే అదృష్టం ఏమన్నా ఉందా అసలు? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వాట్ అ ప్లెజర్. ఎంత బాగా పాడావమ్మా నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. పాట నచ్చితే ఎంజాయ్ చేస్తే ఇలా ఉంటుంది అని ప్రూవ్ చేసావు ఇవాళ మళ్ళీ ఒకసారి స్టేజ్ మీద. కంగ్రాచులేషన్స్. అమ్మో, అమేజింగ్ సింగింగ్ నాన్న, అమేజింగ్ సింగింగ్, నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. యశస్వి, నమస్తే సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఈ రోజుకి థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా పాడావు మూడు కూడా. ముఖ్యంగా విద్యాసాగర్ గారు కదా అది కంపోజిషన్, అవును సార్. అది చాలా ఎక్సెల్ అయ్యావు. అయితే ఫస్ట్ పల్లవి ఉంది కదా, ఫస్ట్ పాట ఏంటి? మనసా కవ్వించకేనా. అవును సార్. మీరు ఎంపిక చేసుకునే పాటల తాలూకు వీడియోలు కూడా అవైలబుల్గా ఉంటాయి, అవి చూసావు నువ్వు? చూశాను సార్. అందులో ఆవిడ పెద్ద కాన్ఫ్లిక్ట్లో ఉంటారు. ఆవిడ చేస్తుంది తప్ప కరెక్టా తెలీదు. ఆవిడ జర్నీలో ఒక బాధని ఒక సక్సెస్ని కూడా అనుభవించే పాట అది. సో చాలా కష్టమైన కంపోజిషన్, చాలా యాప్ట్గా స్వరపరిచారు. అది పాడేటప్పుడు నువ్వు అవలీలగా పాడేశావు. సంగీత పరంగా నీకు అద్భుతంగా పాడు, కానీ అవలీలగా పాడడంలో ఎక్స్ప్రెషన్ కొంచెం మిస్ అయింది. ఆవిడ బాధ, ఆవిడ యాగనీ కూడా రిప్రజెంట్ కావాలి కదా. సో అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్. సంగీత పరంగా చాలా ఎక్స్ట్రా అయ్యావమ్మా. మూడు కూడా చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ దాంట్లో మాత్రం అవలీలగా సునాయాసంగా పాడడం వల్ల మనం క్యారీ చేసే కాన్ఫ్లిక్ట్ కానీ పెయిన్ కానీ అది రిప్రజెంట్ కాదు. అదొకటి నువ్వు గమనించు. సో బట్ ఫర్ దట్ చక్కటి పర్ఫార్మెన్స్. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. లలిత యశస్వి, నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వీణుల విందు, చెవులకు పండుగ, కర్ణామృతం, అంతే మూడు పాటలు అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా రెండు పాటలు, ఏది మనసా కవించుకే, తర్వాత నారాయణ రెడ్డి గారు రాసిన కలిసే ప్రతి సంధ్యలో సాహిత్యం ఎంత బాగుందో, ఎంత బాగుందో. ఎక్కడికి వెళ్ళాలన్నది సాహిత్యం, అక్కడికి ఎలా వెళ్ళాలన్నది సంగీతం. ఇంతే సూక్ష్మం. అందులో నారాయణ రెడ్డి గారు రాసిన పాటలో కలిసే ప్రతి సంధ్యలో చరణం ఏంటి? మేనితోనే ఆగుతాయి ముద్రలు, గుండె దాకా సాగుతాయి ముద్దులు. ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ ముద్రలు శరీరం వరకే పరిమితం, కానీ ఆ ముద్దు తాలూకు అనుభూతి గుండె వరకు చేరుతుందంటారు. ఇది బాణికి రాసిన సాహిత్యం. సినిమా పాటల్లో కవిత్వం తాలూకు ఔన్నత్యం ఈ పాట చెప్తోంది. ఈ రెండు వాక్యాలు చెప్తాయి. అట్లాగే మనసా కవించుకలో చరణం ఏంటి? నేను ఓడిపోయి గెలుపొందినాను, గెలిచానని నవ్వనా ఏడ్వనా. ఎంత లోతైన భావం. ఆ పాట రాసింది మైలవరపు గోపి గారు, మా చిన్న మామయ్య. మా మామయ్య గారి పేరు మైలవరపు పూర్ణచంద్రరావు గారు. ఆయన చాంద్ అంటారు. ఆయన 8 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. వాళ్ళ తమ్ముడే మైలవరపు గోపి గారు. బాలు గారికి అత్యంత ప్రియమైన, అత్యంత ఇష్టమైన రచయిత గోపి గారు. ఎప్పుడు చెప్తుంటారు, చాలా చాలా లోతుగా రాస్తారు. చాలా బాగా పాడావమ్మా. 3 పాటలు అద్భుతం. అంతే. థ్యాంక్ యూ సార్.